అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయాల్లో లైన్లో ఉన్న నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అత్యంత సీనియర్, వయసు ఎక్కువ ప్లస్ సీనియర్. ఆయన 9 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ముఖ్యమంత్రి. సో గతంలో మంత్రిగా పనిచేశారు, పార్టీ అధినేతగా 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. సో ఆయనకు అన్నీ తెలుసు. సో ఆయన పెద్దరికం ఎలా ఉంటుంది అనేది ఒక 2 ఉదాహరణలు చెప్తా చూడండి. ఆయన ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. చాలా మెచ్యూర్డ్గా, చాలా జాగ్రత్తగా, చాలా క్యాలిక్యులేటెడ్గా. ఈ క్యాలిక్యులేషన్స్లోనే కాస్త కన్నింగ్ కూడా ఉంటుంది, కాస్త స్వార్థం ఉంటుంది, అన్నీ ఉంటాయి. రాజకీయాలు అన్నాక లక్షణాలు, అవలక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చంద్రబాబు గారిలో ఉంటాయి. కాకపోతే కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయడం, రాజకీయంగా ఒకవైపే ఆలోచించడం, అది ఆయన మైనస్లో. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఈ సెషన్స్లో వాళ్ళు మాట్లాడిన వ్యవహారాలు బాలేవు. నిజానికి ఈ అసెంబ్లీ సెషన్స్ మొత్తం టీడీపీకి మైనస్ అని నేను ఇంతకుముందు వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడింది కావచ్చు, బాలకృష్ణ గారు మాట్లాడింది కావచ్చు, బోండా ఉమ గారు మాట్లాడింది కావచ్చు, కోన రవికుమార్ గారి విషయం కావచ్చు. సో ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడిన అంశాలు చాలా వరకు కూడా పార్టీకి మైనస్ చేశాయి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాన్నే ఇరుకుని పెట్టేలాగా, మంత్రుల్ని ఇరుకుని పెట్టేలాగా మాట్లాడారు. అధికార పార్టీలో ఉన్న మంత్రులనే ఇరుకుని పెట్టేలాగా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారనమాట. సో దానివలన ప్రభుత్వం ఇరుకుని పడిన మాట వాస్తవమే. కొంతమంది మంత్రులు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడిన మాట వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, నాదెళ్ల మనోహర్ గారిని టార్గెట్ చేశారు, హోంమంత్రి గారిని టార్గెట్ చేశారు, విద్యుత్ శాఖను టార్గెట్ చేశారు. ఇలా వాళ్ళు అంటే అవసరం లేని ప్రశ్నలు ఎక్కువగా అడిగారు అనమాట. యాక్చువల్లీ సెషన్స్ మొత్తం అయిపోయి చివరి రోజు చంద్రబాబు గారు సరైన టైంలో రెస్పాండ్ అయ్యారు. ముందు రోజేమో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. మీరు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకోండి, మీ పర్సనల్ అజెండాలు అసెంబ్లీకి తీసుకురావద్దు, అసెంబ్లీ అనేది ఈ పర్పస్ మీద మనం నడుపుతున్నాము, మీకు ఏమైనా వ్యక్తిగత అజెండాలు ఉంటే మంత్రులకు పర్సనల్గా చెప్పండి, అంతే తప్ప అసెంబ్లీలో ఇలా టార్గెట్స్ పెట్టుకోవద్దు అని చెప్పి ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. ముందు రోజు క్లాస్ పీకి తర్వాత నెక్స్ట్ డే ఆయన అసెంబ్లీలో ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ సెషన్లా నిర్వహించారు. ఎమ్మెల్యేలు అందరికీ తండ్రిలాగా చెప్పారు. అందుకని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలు మేము చంద్రబాబు గారి నుంచి చాలా నేర్చుకుంటున్నాము, ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో, ఏ సబ్జెక్టులు మాట్లాడాలి, సమస్యలను ఏ విధంగా సభ దృష్టికి తీసుకురావాలనే అంశాలన్నీ కూడా మేము నేర్చుకుంటున్నామని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు నిన్న హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే ఎన్ఏఆర్ గారు అంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చెప్పారనమాట. సో ఆయన పెద్దరికం అక్కడ ఉపయోగపడుతుంది. ఒకవైపు ఎమ్మెల్యేలను మందలించడం ద్వారా ప్రజలకు ఒక సిగ్నల్ ఇచ్చారు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఊరుకోమని. మరోవైపు ఎమ్మెల్యేలకి బుద్ధి చెప్పారు, అరే బాబు మీరు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకోండి అని. అలా చెప్తూనే అంటే అలా జాగ్రత్తగా డీల్ చేశారు విషయాన్ని. మరోవైపు బాలకృష్ణ గారు ఒక పెంట పెట్టారు. ఆయన మాట్లాడిన మాటల ద్వారా ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవి గారి ఫ్యాన్స్ కొంతమంది, ఆ సామాజిక వర్గంలో కొంతమంది బాలకృష్ణ గారి మీద రగిలిపోతున్నారు. మేబీ అందులో పెద్ద సబ్జెక్ట్ లేదు. ఓపెన్గా చెప్పుకోవాలంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన పదాలు తప్పు, ఆయన ఇంటెన్షన్ తప్పు కాదు, కానీ ఆయన పదాలు తప్పు, ఆయన వాడిన లాంగ్వేజ్ తప్పు. సో దాన్ని కవర్ చేయడానికి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అంటే బయట అందరికీ మీడియాకి ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోలేదు కాబట్టి, వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి పరామర్శించడానికి వెళ్ళినట్టు అందరికీ చెప్పారు. సో దానివల్ల అందరూ ఏమనుకుంటారు, సీఎం హోదాలో ఉంటూ ఒక సాటి సహచర మంత్రికి ఒంట్లో బాగోకపోతే వైరల్ ఫీవర్ వస్తే ఇంటికి వెళ్ళి పరామర్శించారు అని అక్కడ జనసేన వల్ల కాస్త పాజిటివ్ వైపు పుడుతుంది, చంద్రబాబు గారి మీద కాస్త సాఫ్ట్ కార్నర్ పుడుతుంది. మరోవైపు ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడే అంశాలు ఇది. ఆల్రెడీ బాలకృష్ణ గారు మాట్లాడిన అంశాల మీద పవన్ కళ్యాణ్ గారి మీద, నాగబాబు గారి మీద ఒక ప్రెజర్ వస్తుంది, వాళ్ళేమో రెస్పాండ్ అవ్వట్లేదని. సో మరోవైపు సోషల్ మీడియాలో కొంత బాలకృష్ణ గారిని టార్గెట్ చేస్తున్నారు. సో ఈ ఇష్యూని ఎలా క్లోజ్ చేయాలి, ఎలా కంక్లూజన్ ఇవ్వాలి, దీనిలో పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు, ఆయన అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవడానికి పర్సనల్గా వెళ్ళారు. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగినప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఆ 2 రోజుల నుంచి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు లేరు, వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి ఆయన రావట్లేదు. సో కాబట్టి ఈ ఇష్యూని డైరెక్ట్ మాట్లాడడానికి ఇది బెటర్, సరైన టైం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉండటంతో చంద్రబాబు గారు నేరుగా ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించినట్టు అందరికీ చెప్పి ఇంటర్నల్గా మాత్రం ఇటువంటి ఇష్యూస్, రీసెంట్ డెవలప్మెంట్స్, ఈ కాంట్రవర్సీ ఇష్యూస్, అసెంబ్లీలో జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడారంట. సో అది ఒక రకంగా పెద్దరికం. అంటే అక్కడ ఎక్కడ ఏది ఎలా డీల్ చేయాలి, ఒక మైనస్ వస్తుంది అనుకుంటే దాన్ని ప్లస్గా ఎలా మార్చుకోవాలి, లేదా బ్యాలెన్స్ ఎలా చేయాలి
అనే విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉంది. ఇంతకుముందు అయితే ఇంత మైన్యూట్ పరిశీలన చంద్రబాబు గారు లేరు, అంతా వదిలేసేవాళ్ళు. ఇంత సూక్ష్మ స్థాయిలో పరిశీలించరా, అంతా కూడా తన చుట్టూ ఉన్న క్వార్టర్కి అప్పచెప్పేశారు. ఇదిగో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి చెప్పండి అది ఇదని. కానీ ఇప్పుడు ప్రతి దానిలో చంద్రబాబు గారు తలదూరుస్తున్నారు. ఆయనే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు, ఆయనే దానికి కంక్లూజన్ ఇస్తున్నారు. ఇది కొంత సత్ఫలితాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఈ సెషన్స్లో జరిగిన ఈ వ్యవహారమే ఉదాహరణ అన్నమాట. ఈ 2 సబ్జెక్టులే ఉదాహరణ. ఎమ్మెల్యేలు మాట్లాడింది తప్పు పట్టి వాళ్ళ క్లాస్ పీకడం, జనాలకు పాజిటివ్ సిగ్నల్ ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడడం, పరామర్శించడం ద్వారా జనాలకు పాజిటివ్ వెళ్తుంది, జనసేన వర్గాలకు పాజిటివ్ వెళ్తుంది, ప్లస్ ఈ వివాదానికి ఒక కంక్లూజన్ దొరుకుతుంది. ఇలా చంద్రబాబు గారి పెద్దరికం, అనుభవం ఇలా ఉపయోగపడుతుంది అన్నమాట ఆ పార్టీకి. థ్యాంక్ యూ.